ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరిప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 483. ఇది విజయవాడ రామచంద్రనగర్లో సేల్కి వచ్చిన ఒక 3 BHK ఫ్లాట్. ఇది వచ్చేసి మనకి ఆయుష్ హాస్పిటల్కి అతి దగ్గరలో రెయిన్బో హాస్పిటల్కి బ్యాక్ సైడు ఈ ఫ్లాట్ మనకి ఉందండి. సో ఇందులో వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే, టోటల్గా 5 ఫ్లాట్స్. సో మీరు కనుక ఒక మంచి 3 BHK ఫ్లాటు ఫుల్లీ ఫర్నిష్డ్ చాలా చక్కని వర్క్స్ చేసింది కనుక చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని ప్లింత్ వచ్చేసి 1450, కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 1850 అండ్ UDS మీ ఫ్లాట్కి మీకు ఇచ్చే స్థలం వచ్చేసి 57 స్క్వేర్ యార్డ్స్. సో మీరు కనుక ఒక చక్కని ఫ్లాటు బాగా ఇంటీరియర్ వర్క్ చేసింది తీసుకుందాం అంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి ఆయుష్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న 60 ఫీట్ రోడ్ అనమాట. ఈ 60 ఫీట్ రోడ్ను ఆనుకొని మనకి ఈ ఫ్లాట్ నిర్మించారు. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాటు, మొత్తం ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది, టోటల్గా 5 ఫ్లాట్స్. సో చూస్తున్నారు కదా, కిందంతా పార్కింగ్ వదిలేరు అండ్ చుట్టూ కూడా మనకి చక్కని ప్లాంటేషన్స్ నిర్మించారు. అండ్ ప్లాంటేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు, బాగా పెరిగిపోయి చాలా చక్కగా ఉంది. చాలా గ్రీనరీ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ అలాగే ఈ బిల్డర్ గారికి చాలా ఫ్లాట్స్ కట్టిన అనుభవం ఉందండి. ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్ ఇలా చాలా బిల్డ్ చేశారు. సో డెఫినెట్గా మీరు కనుక ఒక మంచి ప్రాపర్టీ కోసం అంటే బాగా కన్స్ట్రక్షన్ చేసింది కనుక తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 3 ఫ్లాట్స్ మాత్రం ఇప్పుడు సేల్కి ఉన్నాయండి. సో 2nd ఫ్లోరు, 3rd ఫ్లోరు అండ్ 5th ఫ్లోరు. సో మీరు కనుక ఆ ఫ్లోర్స్ కోసం చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. అలాగే ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, పక్కా వాస్తు ప్రకారం నిర్మించారు. అండ్ అలాగే ఇంటీరియర్ వర్క్ అండ్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. సో ఇది చూసారు కదా, ఇదంతా మనకి కారిడార్ అనమాట. సో నార్త్ ఫేసింగ్కి మనకి ఫ్రంట్ వచ్చిన కారిడార్. వుడ్ వర్క్స్ చూడండి, ఇందులో వుడ్ వర్క్స్ మాత్రం చాలా హైలైట్గా ఉంటాయి. అంటే మనకి అన్నీ కూడా విండోస్ అన్నీ కూడా కంప్లీట్గా వుడ్తో పెట్టారు. సో ఇప్పుడు రెగ్యులర్గా అందరూ UPVC విండోస్ పెడుతున్నారు, బట్ వీళ్ళు ఏంటంటే అన్నీ కూడా మంచి క్వాలిటీ వుడ్తో చేశారు. అండ్ సీలింగ్ చూసారు కదా, కారిడార్లో వుడెన్ స్ట్రైప్స్తో చాలా నీట్గా వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా మనకి మొత్తం టేక్ డోరు, టేక్ ఫ్రేము అండ్ మొత్తం మనకి కంప్లీట్గా కూడా మస్కిటో మెష్ కూడా మనకి టేక్ వుడ్తోనే చేసి ఇచ్చారనమాట. సో క్వాలిటీలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరండి, క్వాలిటీ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. అండ్ మనకి అపార్ట్మెంట్ కూడా 3 BHK ఫ్లాట్ అంటే ప్రాపర్ సైజ్ అనమాట. 1450 ప్లింత్ అంటే మీకు డీసెంట్ సైజ్ 3 BHK ఫ్లాట్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి హాల్, చెప్పాను కదా, విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోస్ చేయించారు. సో అది కూడా చాలా మంచి క్వాలిటీ వుడ్తో చేయించారు. అండ్ మీరు టీవీ యూనిట్ కూడా చూడొచ్చండి, మొత్తం అంతా కూడా అంటే మనకి హాల్ వాల్ అంతా కూడా టీవీ యూనిట్ చాలా గ్రాండ్గా ఇచ్చారు. సో మనకి సీలింగ్ లైట్లు, అలాగే మనకి కబోర్డ్స్, టీవీ యూనిట్స్ అండ్ అందులో కూడా మనకి చూస్తున్నారు కదా లైట్లు చాలా చక్కగా డిజైన్ చేశారు. సో డెఫినెట్గా మీరు కనుక ఒక లగ్జరీ 3 BHK ఫ్లాటు కొంచెం అఫోర్డబుల్ బడ్జెట్లో కనుక చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. ఇది మన మెయిన్ రోడ్కి రెయిన్బో హాస్పిటల్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మనకి రామచంద్రనగర్ అంటే కరెన్సీ నగర్ అంత లోపలికి కూడా లెక్కర్లేదనమాట. రామచంద్రనగర్లో చాలా మంచి ఏరియాలో మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. అండ్ మీరు చూడొచ్చు, మనకి కారిడార్కి పార్టిషన్ కూడా చాలా చక్కగా వుడెన్ వర్క్ చేయించారు. మొత్తం వార్చులు కానీ మనకి పార్టిషన్ వర్క్ కానీ అంతా కూడా చాలా నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి కారిడార్ అండి. ఈ కారిడార్లోకి మనకి 3 బెడ్రూమ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. అండ్ మనకి ఆ కారిడార్లో కూడా చూసారు కదా, పైన సీలింగ్ అంతా కూడా మనకి హారిజాంటల్ స్ట్రైప్స్ ఇచ్చి మనకి డిఫరెంట్ కలర్తో చాలా నీట్గా ఇచ్చారు. అండ్ సీలింగ్స్ కూడా మనకి ప్రతి దాంట్లోనూ జిప్సమ్ సీలింగ్స్ ఇచ్చారు. అండ్ డోర్స్ కూడా చూడండి, ఇంటర్నల్ డోర్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి సీలింగు, లైట్స్ అండ్ కబోర్డ్స్, టీవీ యూనిట్ చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. సో డెఫినెట్గా మనకి ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, ఇంకా మీరు అడిషనల్ వర్క్ ఏమీ చేసుకోకర్లా. చూసారు కదా, అదంతా కూడా మనకి ఒక పక్కన అంతా కబోర్డ్స్, ఇంకో పక్కన కంప్లీట్గా టీవీ యూనిట్ చాలా నీట్గా వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి మనకి వర్కింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి. సో డెఫినెట్గా ఫుల్లీ ఫర్నిష్డ్ చాలా చక్కగా డిజైన్ చేసిన ఫ్లాటు. అండ్ అటాచ్డ్ బాత్రూము, మొత్తం అన్నీ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ అండ్ అలాగే టైల్స్ అన్నీ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి అనమాట. అంటే లేటెస్ట్ స్టైల్కి తగ్గట్టు ఉన్నాయి టైల్స్ అంతా కూడా. ఆల్మోస్ట్ ఒక హోటల్లో ఇచ్చారండి. కబోర్డ్స్ కానీ టీవీ యూనిట్ కానీ చాలా గ్రాండ్గా ఉంది. డోర్స్ చూడొచ్చు మీరు, అన్ని చోట కూడా మనకి జస్ట్ ఫ్లష్ డోర్స్ మీద లామినేటెడ్తో ఉంటాయి. ఇందులో మాత్రం చాలా చక్కని వుడెన్ డోర్స్ కార్వింగ్స్ చేసి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ విండోస్, ప్రతి విండో కూడా చూడొచ్చు, అన్ని కూడా వుడెన్ విండోస్ ఇచ్చారు. సీలింగ్స్ అన్ని కంప్లీట్ జిప్సమ్ సీలింగ్ అండి. అండ్ ఇందులో మనకి డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది డ్రెస్సింగ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మనకి. సో చూడొచ్చు మొత్తం అంతా కూడా నీట్గా ఎక్కడికక్కడ మనకి
సో ఇది బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. మనకి చూసారు కదా ముందు మనకి డ్రెస్సింగ్, దానికి పక్కన అటాచ్డ్ బాత్రూమ్ అండ్ అలాగే మనకి కంప్లీట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నీట్గా అన్ని వుడ్తో చేయించారు. సో బెడ్రూమ్స్ అన్నిట్లోనూ మనకి ఫుల్గా కబోర్డ్స్ చేశారండి, అలాగే మనకి డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నిట్లో. సో ఇది కూడా చూస్తున్నారు కదా, మనకి విండో అంతా కూడా మనకి అందులో వచ్చేసింది, కంప్లీట్ వుడెన్ విండోస్ అండ్ సీలింగ్స్ కూడా మనకి ఒక్కో రూమ్లో ఒక్కో స్టైల్ ఇచ్చారు. అండ్ బాత్రూమ్ గుమ్మాలన్నీ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారండి. సో డెఫినెట్గా ఇదేంటంటే మనకి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం 2 బాత్రూమ్స్ చూసాం, 2 బాత్రూమ్స్ 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా ప్రతి దాన్ని ఒక యూనిక్నెస్ తీసుకొచ్చారు అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా డీసెంట్గా ఉంది. అండ్ రూమ్ సైజెస్ కూడా మనకి 1450 అంటే మనకి ప్రాపర్ 3 BHK ఫ్లాట్ అని చెప్పొచ్చు అనమాట. సో మీరు కనుక ఒక చక్కని బడ్జెట్లో ఒక 3 BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ అండ్ పక్కనే కిచెన్ అనమాట. సో ఓపెన్ కిచెన్. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వుడెన్ స్ట్రైప్స్తో నీట్గా ఉంది సీలింగ్. మనకి కారిడార్లో ఇచ్చినట్టు ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్గా స్ట్రైప్స్తో ఇచ్చారు. అండ్ అలాగే మనకి చూస్తున్నారు కదా డైనింగ్లో అండ్ కిచెన్లో ఎన్ని కబోర్డ్స్ ఇచ్చారో. సో కంప్లీట్గా కూడా మనకి కబోర్డ్స్ నింపేశారనమాట. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ అండి. సో ఇది వచ్చేసి మనకి ప్రాపర్ 3 BHK ఫ్లాట్ అండి. మనకి ఒక 3 బెడ్రూమ్స్, 3 అటాచ్డ్ బాత్రూమ్స్, డైనింగు, అలాగే మనకి కిచెను, హాలు అండ్ లాబీ అన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా నార్త్ ఫేసింగ్తో పక్కా వాస్తుతో ఉంది. సో ఇది మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాటు. మీరు చాలా ఇండిపెండెంట్గా అంటే ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఇందులో కూడా మీకు అలాగే ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసుకున్నా, ప్లాట్ సైజ్ చూసుకున్నా, అలాగే మనకి ప్రైసింగ్ చూసుకున్నా, ఏది చూసుకున్నా బాగుందండి. మీకు ఇందులో దేవుడి గది కూడా ఉంది అండ్ దేవుడి గదిలో చూడొచ్చు మీకు చుట్టూ కూడా కంప్లీట్గా మార్బుల్ వర్క్ చేసినట్టు చేశారనమాట. మొత్తం టైల్స్ వేసి చాలా నీట్గా ఉంది. సో డెఫినెట్గా మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రీల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రీల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.